వంశీకి, మా సిస్టర్కి, కుటుంబ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ సో మచ్. ఇక అదేవిధంగా దామచర్ల జనార్దన్ గారు, ఇప్పుడు అందరూ కూడా డీజే అంటున్నారు. డీజే అంటే మనందరికీ ఆత్మీయులు. ఒక్క నిమిషం జనార్దన్ గారు. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు మన వంశీ ఈ మన సీతారామపురంలో సీతారాముల సందర్భం కళ్యాణం కూడా ఇక్కడ చేయటం, అదేవిధంగా పక్క జిల్లా నుంచి కానీ మన జిల్లా నుంచి కానీ అందరం కూడా ప్రముఖులందరినీ కూడా పిలవటం, గ్రామంలో అంగవైభవంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన వంశీకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. వంశీ మొన్న మహా ఛానల్లో మన భక్తి ఛానల్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఎంతో గ్రాండ్గా చేశారు. ఆయన భక్తి మహా ఛానల్ను కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడో, ఏ విధంగా రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా ఎక్కడ ఏది చిటుక్కుమన్నా కూడా మహా ఛానల్లో ఆయన చూపించే విధానం కానీ, అదేవిధంగా ఆ ఛానల్ని ముందుకు తీసుకెళ్లటంలో కానీ ఆయనే సాటిగా ఈరోజు మహా ఛానల్ కూడా చాలా 2 రాష్ట్రాల్లో ముందుకు తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మన అక్కడే కాకుండా మన సొంత గ్రామంలో కూడా మన వాళ్ళందరి మధ్యలో ఈరోజు శ్రీరామనవమి చేసుకోవాలి, శ్రీరామనవమికి మన వాళ్ళందరినీ పిలవాలి అని మంచి ఉద్దేశంతో ఈరోజు మన గ్రామంలో పెట్టి అందరినీ పిలిచినందుకు మనస్ఫూర్తిగా మన అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా ఇంకా వంశీ గారు ఇంకా ముందు కూడా మంచి ఇంకా ఎత్తుకి ఎదగాలని, ఇంకా ఎంతోమందికి మంచి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మన ఊరు అన్నారు కాబట్టి ఒక్కసారి ఆ అంశం గురించి ఒక మాట చెప్పాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఆ విశిష్టత ఏంటి అని అంటే, ఈరోజు సీతారాముల వారి కళ్యాణం, శ్రీరామనవమి. ఆ కళ్యాణానికి ఇక్కడ మా ఊరికి, ఇక్కడ మీరు వచ్చిన అందరికీ కూడా ఇంకొక విశిష్టత ఉంది. ఆ విశిష్టత ఏంటి అంటే, మా ఊరు పేరు సీతారామపురం. మా ఊర్లో కట్టినటువంటి దేవాలయం సీతారాముల వారి కళ్యాణం దేవాలయం. సీతారామపురంలో సీతారాముల వారి దేవాలయం వద్ద సీతారాముల వారి కళ్యాణం జరగటం అనేటువంటిది ఒక ప్రత్యేక విశిష్టత ఉన్నది. ఆ విశిష్టత కార్యక్రమానికి మీరందరూ వచ్చి మా గ్రామస్తులని, అదేవిధంగా మా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా మీరు అభినందనలు తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఎంతో, రేపు అసెంబ్లీ ఉంది, అందరి షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. అయినప్పటికీ కూడా మన ఊరి మీద ప్రేమతో, ఆప్యాయతతో ఇక్కడికి వచ్చి మా అందరికీ కూడా అభినందనలు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడల్లా ప్రశాంతత ఉంటుంది, ఇంకొంచెం బాధ్యత పెరుగుతూ ఉండేది. మీలాంటి వాళ్ళందరూ మాట్లాడే కొంది మీరు ఈ కార్యక్రమాలు బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయండి అంటారు. ఇంకా బాగా చేయండి అనేటప్పటికీ మరింత బాధ్యతలు పెరుగుతూ ఉన్నాయి. పెరగటం మంచిదే. హిందూ ధర్మం కోసం, మంచి కోసం, మంచి ఆలోచనల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా పనిచేస్తాము. ఖచ్చితంగా అందరి కోసం, అందరి మంచి కోసం ఖచ్చితంగా ఉంటాము. సీతారాముల వారి కళ్యాణం కూడా, ఈ కళ్యాణ మహోత్సవం వీక్షించినటువంటి వారందరికీ కూడా అక్కడ మేము కూర్చున్నా కానీ అందరికీ మంచి జరగాలని, అందరూ బాగుండాలని, రాష్ట్రం బాగుండాలని, దేశం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ఏలూరు సాంబశివరావు గారు, మన పర్చూరు శాసనసభ్యులు, ఆత్మీయులు, నాకు బాగా శ్రేయోభిలాషి, ప్లీజ్. ఈరోజు మన మద్దిపాడు మండలం సీతారాంపురం గ్రామంలో మారెళ్ళ వంశీకృష్ణ గారి స్వగ్రామమైన ఈ గ్రామంలో సీతారామ కళ్యాణ మహోత్సవం చాలా బ్రహ్మాండంగా, కనుల విందుగా ఇక్కడ ప్రజలందరి యొక్క పార్టిసిపేషన్తో చాలా చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా నుంచి, అలాగే గుంటూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఈ కార్యక్రమానికి నేను కూడా హాజరు కావడం చాలా ఆనందంగా ఉంది. ఒక న్యూస్ ఛానల్ నడపడమే చాలా కష్టమైన ఇలాంటి పరిస్థితుల్లో ఒక భక్తి ఛానల్ని కూడా స్టార్ట్ చేసి మహా న్యూస్ ఈరోజు ప్రతి సంవత్సరం ఎంతో శ్రమ కోర్చి, ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని హిందూ ధర్మ వ్యాప్తికి, అలాగే ఒక మంచి ఆలోచన విధానం ప్రజల్లో రేకెత్తించడానికి భగవంతుని ఆశీస్సులు ఈ ప్రాంతం మీద,
పుష్కలంగా ఉండాలనే తపనతో మంచి హృదయంతో చక్కగా వారు శ్రీ